ఓవరాల్గా చూస్తే ఇక ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా విషయానికి వద్దాం. విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరన్న దానిపై టెంటివ్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు వాచ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్లో అటు అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలు ఒకే విడతలో జరగబోతున్నాయి కాబట్టి అభ్యర్థులకు సంబంధించి టెంటివ్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. శృంగవరపుకోట నుంచి కోళ్ళ లలిత కుమారి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె తిరిగి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక గజపతి నగరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కె అప్పలనాయుడు, తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక చీపురుపల్లి నుంచి కె మృణాలిని, ఈమె గతంలో మంత్రిగా పనిచేశారు. కిమిడి కళా వెంకట్రావుకు ఈమె మరదలవుతారు. కిమిడి కళా వెంకట్రావు క్యాబినెట్లోకి వచ్చిన తర్వాత ఈమె క్యాబినెట్ నుంచి తొలగించారు. ప్రస్తుతం చీపురుపల్లి నుంచి కె మృణాలిని అభ్యర్థిగా రంగంలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక బొబ్బిలి నుంచి ఎస్కే రంగారావు ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. సుజీకృష్ణ రంగారావుని పిలుస్తారు. తిరిగి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక సాలూరు నుంచి మనం చూసాం కొద్దిసేపటి కిందటే బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చింది. సాలూరు నుంచి ఆర్పి బంజ్దేవ్ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఇక పార్వతీపురం నుంచి బి చిరంజీవులు, పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి బి చిరంజీవులు రంగంలో ఉండబోతున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ చివరికి బి చిరంజీవులు అయిపోయి చంద్రబాబు నాయుడు మొగ్గు చూపినట్లుగా సమాచారం అందుతోంది. ఇక కురపాం విషయానికి వస్తే శశికళాదేవి పేరు వినిపిస్తోంది. మాజీ మంత్రి చతుర్చర్ల విజయరామరాజు సతీమణి. అయితే శశికళాదేవి కాకపోతే మాజీ మంత్రి చతుర్చర్ల చంద్రశేఖరరాజు తనయ చతుర్చర్ల పల్లవిని రంగంలో దించడానికి చంద్రబాబు యోచిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది ఈ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి. ఇక విజయనగరం విషయంలో కొంత టస్సిల్ నడుస్తోంది. విజయనగరం సిటీకి సంబంధించి మీసాల గీత ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే అశోక్ గజపతిరాజు తనయ అదితి గజపతిరాజు కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీసాల గీత వైపు మొగ్గు చూపుతారా, అదితి గజపతిరాజు వైపు మొగ్గు చూపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక నెల్లిమర్ల విషయానికి వస్తే పి నారాయణ స్వామి నాయుడు సీనియర్ ఎమ్మెల్యే, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తిరిగి అదృష్టాలు పరీక్షించుకుంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరో నేత బంగారాజు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం దక్కే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓవరాల్గా ఇక విజయనగరం విషయానికి వస్తే మనం చూస్తే 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు అన్ని స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారయ్యారు. ఒక పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే సౌరభ్ జయమణి మధ్య అనిశ్చితి నడుస్తోంది. చిరంజీవి వైపే మొగ్గు చూపించొచ్చంటూ ఎక్స్క్లూజివ్ సమాచారం అందుతోంది. అలాగే మనం చూస్తే విజయనగరం టౌన్కి సంబంధించి మీసాలకైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అశోక్ గజపతిరాజు తనయ ఆదితి గజపతిరాజు పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం దక్కించవచ్చు. ఈ 2 స్థానాలు కొంత పెండింగ్లో కనిపిస్తున్నాయి. ఇక శ్రీకాకుళం